ఉస్తాద్ భగత్ సింగ్. సో పాయింట్ విషయానికి వచ్చేస్తే ధర్మాన్ని కాపాడే హీరో పొల్యూషన్ అవ్వాలని విలన్. సో ఒక లైఫ్ లో ఒక్కొక్కరు ఎలా ఎంటర్ అయ్యారు, అసలు ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ. సో ఎలా అనిపించింది అంటే ఎక్సెప్ట్ ది పవన్ కళ్యాణ్ గారి లుక్స్, డాన్స్, ఆయన ఎనర్జీ తప్ప ఏం లేదు సినిమాలో. డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. సో 100% డిసప్పాయింటెడే. ఎందుకంటే నాకైతే సినిమా మీద అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్. నేను గబ్బర్ సింగ్ ఒక కాంబినేషన్ అని అన్నా కూడా వీళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ కావచ్చు, ఆ ప్రమోషనల్ కంటెంట్ కావచ్చు, చేసిన ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే అసలు ఎవరికంత హైప్ రాదు. అండ్ రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్లో ఆ లీస్ట్ హైప్డ్ ఫిలిం నిజంగా. అసలు ఎవరికి అంత హోప్ అయితే లేదు. బట్ అయినా కూడా నేను వెళ్ళాను, చూశాను. సో ఎలా అనిపించింది అంటే సింపుల్, అసలు అంతలా నచ్చలే భయ్య. అంటే గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి గబ్బర్ సింగ్ రేంజ్ కాకపోయినా కూడా, ఎందుకంటే గబ్బర్ సింగ్ అనేది ఇస్ అ డిఫరెంట్ స్టోరీ, ఆ డిఫరెంట్ వరల్డ్ కానీ డిఫరెంట్ సెటప్. సో ఉస్తాద్ భగత్ సింగ్ డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ సెటప్. అవుట్డేటెడ్ స్టోరీ, ఎంత అవుట్డేటెడ్ స్టోరీ అయినా సరే సినిమా అనేది అసలు స్టోరీ మీద రన్ అవ్వదు భయ్య. రన్ అయ్యేది సింపుల్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్. అండ్ నువ్వు ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్తావు అనే దాని మీదనే ఉంటుంది. ప్రెడిక్టబుల్ సీన్స్ చాలా ఉంటాయి. అండ్ ముఖ్యంగా అవుట్డేటెడ్ స్టోరీ. అసలు చాలా ఫిలిమ్స్ మనం చూసే ఉంటాం. సో అదే ఫీల్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కడ, ప్రతి చోట కూడా. అది ఎప్పుడు చాలాసార్లు చూసినాం కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు, అదే ఫీల్ వస్తుంది. ఏదో టైంపాస్లో వాచబుల్. అసలు ఎక్కడ కూడా కన్విన్సింగ్గా అనిపించదు. సో సాంగ్స్ ప్యాటర్న్లో లిటిల్ బిట్ ఆఫ్ బాగున్నాయి ఆ ప్లేస్మెంట్, కానీ అందులో పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ కూడా సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్ బీజిఎం ఇచ్చారని చెప్పి లాస్ట్ 10 days వచ్చారు, బీజిఎం ఇచ్చారని చెప్పేసి మా అందరూ బాగా తెలుసు. సో అది లిటిల్ బిట్ ఓకే ఆ ఫీల్ అయితే వస్తుంది. ఈ సినిమా అనేది రైటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఫీల్ అయిపోయింది భయ. ఎందుకంటే చాలా అవుట్డేటెడ్ స్టోరీ, ప్రెడిక్టబుల్ సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఎంగేజింగ్ లేదు, స్క్రీన్ ప్లే లేదు, లిటరల్లీ అసలు హైపే లేదు. సో అలాంటి ఒక సినిమాని తీసుకొచ్చి స్పాయిల్ చేశారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి యొక్క లుక్స్, ఆయన యొక్క స్టైలు అండ్ ఆయన యొక్క ఎనర్జీ మీదనే ఫోకస్ చేసిన ఫీల్ వస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది. ఎందుకంటే ఆయన పోర్షన్ వరకు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేశారు హరిశంకర్ గారు. కాకపోతే రిమైనింగ్ ది స్టోరీ మొత్తం మీద, రిమైనింగ్ క్యారెక్టర్స్ మీద కూడా అసలు అంత ఇంపాక్ట్ అనేది చేయలేకపోయారు ఆయన. సో అందుకే ఫెయిల్ అయిపోయారు. హీరోయిన్స్ ఎందుకున్నారు నాకు తెలియదు. ఎమోషన్ అన్నారు కానీ శ్రీల మీద నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. రాజశేఖర్ గారు మరి ఎందుకున్నారు నాకైతే అర్థం కాలేదు. మరి తనకన్నా అర్థమైందా మరి నాకు తెలియదు. అండ్ సినిమాటోగ్రఫీ ఓకే ఫీల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ గుడ్ అంతే. ఎంత మించి నాకు ఏమంత అనిపించలేదు. వెళ్ళాలా వద్దా అంటే మాత్రం యాజ్ యూ విష్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం వద్దన్న వెళ్తారు, అది తెలుసు. బట్ పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ వరకు న్యాయం చేస్తారు. బట్ ద స్టోరీ పాయింట్ నార్మల్గా జనరల్ ఆడియన్స్ చూస్తే మాత్రం అబ్సల్యూట్లీ ఫెయిల్ అని చెప్పొచ్చు. దాట్స్ ఆన్ రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. నేను ఇంత ముందు ఎక్కువ మాట్లాడలేను. అండ్ ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.